తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆక్టోపస్ భవనం వరకు సర్వదర్శనం భక్తుల క్యూలైన్లున్నాయి. టోకెన్లు లేని భక్తులు సర్వదర్శనానికి 24 గంటల వరకు సమయం పడుతుంది. వేసవి సెలవులు కావడంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఎండ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది టీటీడీ. అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మనం చూస్తున్నాం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగినట్టుగా కనిపిస్తోంది. వేసవి సెలవులు కావడం ఈ నేపథ్యంలో భక్తులంతా కూడా అధిక సంఖ్యలో, ముఖ్యంగా సర్వదర్శనం క్యూ లైన్లు అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? జాన్సీరాణి, గత వారం రోజులుగా కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులకు తోడు ఇటు వారాంతం కూడా కావడంతో గత వారం నుంచి కూడా విపరీతమైన భక్తుల రద్దీ తిరుమలలో పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి ప్రతిరోజు కూడా క్యూ లైన్లు శిలాతోరణం వరకు రావడం జరుగుతుంది. అయితే ఇవాళ కాస్త భక్తుల రద్దీ మరింత పెరిగి ఆక్టోపస్ భవనం వరకు కూడా భక్తులు బారులు తీరడం జరిగింది. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 24 నుండి 30 గంటలు సమయం పడుతుంది. నిన్నటి రోజున మధ్యాహ్నానికే క్యూ లైన్ క్లోజ్ చేయడం జరిగింది. అంటే అప్పటికే ఉన్న భక్తులకు ఇక దర్శనం రేపు కానీ కల్పించలేమని టీటీడీ తెలియజేస్తూ నిన్నటి రోజున క్యూ లైన్ లోకి ఎంట్రీని కూడా నిలిపివేశారు. ఈ రోజు కూడా మధ్యాహ్నం తర్వాత క్యూ లైన్ లోకి ఎంట్రీని నిలిపేసే అవకాశం ఉంది. అంటే భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతుండడంతో టీటీడీ కూడా అప్రమత్తమై ఇటు క్యూ లైన్ లో వేచి ఉండే భక్తులకు కావచ్చు, తిరుమలకు వస్తున్న భక్తులకు కావచ్చు విస్తృతమైన ఏర్పాట్లు అయితే చేపట్టింది. మొత్తం మీద భక్తుల రద్దీ మరొక నెల రోజుల పాటు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. ఇటు విఐపి బ్రేక్ దర్శనాలను కూడా క్రమబద్ధీకరించి కేటాయిస్తున్నారు ఝాన్సీరాణి. శ్రీనివాస్, అదేవిధంగా అటు సర్వదర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటుంది ఇప్పటికే టీటీడీ. అటు దర్శనం తొందరగా అయ్యే విధంగా అదనపు చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? అంటే శ్రీవారి ఆలయంలో ఇటు నిత్య సేవలు అంటే సుప్రభాతం, సోమాల, అర్చన ఇవన్నీ జరుగుతున్న సమయంలో కూడా సామాన్య భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఇటీవల కాలంలో జరుగుతుంది. అంటే భక్తుల రద్దీకి తగినట్లుగా సమయాన్ని కూడా పెంచుకుంటూ సమయం ఎక్కడ కూడా వృధా కాకుండా లోపల ఒకవైపు నిత్య పూజలు, సేవలు జరుగుతుండగానే స్వామివారి దర్శనానికి ఇటు సామాన్య భక్తులను ముఖ్యంగా తోమాల, అర్చన, అభిషేకము ఇటువంటి సమయాల్లో కూడా సర్వదర్శనం క్యూ లైన్ ని అనుమతించే విధంగా కూడా అధికారులు ఏర్పాట్లు చేశారు. మరోవైపు విఐపి బ్రేక్ దర్శనాలు ముఖ్యంగా ఎవరైతే ప్రోటోకాల్ పరిధిలో వస్తారో అటువంటి వాళ్ళకి మాత్రమే ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటుంది టీటీడీ. కొన్ని ముఖ్యమైన వారికే ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇటు క్యూ లైన్లలో ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు కావచ్చు, మంచినీరు ఇవన్నీ కూడా ఎక్కడ కొరత లేకుండా ఏర్పాట్లు అయితే చేస్తుంది ఝాన్సీరాణి. థ్యాంక్ యూ శ్రీనివాస్.